ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు జియో పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ పేకేటి గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. ప్రసాద్ పేకేటి గారు, కాక్రోజ్ జనతా పార్టీ దేశంలో సంచలనం సృష్టిస్తోంది. అసలు వారం రోజులు కాక మునిపే దాదాపు అన్ని ప్రధాన పార్టీల ఫాలోవర్స్ ను కూడా ఇన్స్టాగ్రామ్ లో దాటిపోయి సంచలనం సృష్టించింది. అంటే యూత్ పెద్ద సంఖ్యలో జెన్జీలు అట్రాక్ట్ అవుతున్నారు అని చర్చ నడుస్తోంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా ప్రధానమంత్రి మోదీ దీన్నే ప్రస్తావించారంట. యువతను మనం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటున్నాం, అసలు ఎవరన్నా ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారా, మన ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలు ఏమన్నా మీరు సరైన రీతిలో చేస్తా ఉన్నారా లేదా అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది సార్. తమిళనాడులో విజయ్ గెలిచారంటే ఈ జెన్జీల పాత్రే, ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ పాత్రే ఎక్కువ ఉందని చెప్పి పెద్ద స్థాయి అగ్రనాయకులు కూడా ఈ రోజు మాట్లాడుకుంటున్నారు. సో ఈ కాక్రోజ్ జనతా పార్టీ గురించి, ఇంత సంచలనం గురించి మీ అనాలిసిస్ ఏంటి, ఏం చెప్తారు? ఇది కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక ఏంటంటే ఒక సెటారికల్ యాక్చువల్ పార్టీ, రిజిస్టర్డ్ పార్టీ ఏం కాదు. ఇది ఏంటంటే ఇది మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఒక తీర్పు, ఒక హియరింగ్ లో ఫాల్స్ లీగల్ కేసులు వేస్తూ కొంచెం ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకుని నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం కాక్రోచ్లు పారాసైట్ లాగా ఈ సొసైటీకి ఉన్నారు అని అనడం జరిగింది. అయితే దాన్ని వక్రీకరించి వారి తర్వాత ఈ రిమార్క్స్ ఇచ్చినా సరే, క్లారిఫికేషన్ ఇచ్చినా సరే, దాన్ని వక్రీకరించి ఏం చేశారంటే నిరుద్యోగ యువత అందరి కాక్రోచ్ అన్నారు అని చెప్పి ఇమీడియట్ గా దాన్ని చేసుకుంటూ వచ్చారు. అయితే మనకి ఈ సోషల్ మీడియా ఎక్స్పర్ట్లు ఎవరు ఉన్నప్పటికీ అండి, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎవరైతే ఆర్గానికల్లీ పెరిగారో వాళ్ళకి మిలియన్స్ లో ఈ గ్రోత్ రావడం అనడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ వీళ్ళకి 4 రోజుల్లోనే ఇది పెరిగిపోయారు అంటున్నారు. సో అంటే దాన్ని బట్టి మనం చూడాల్సింది ఏంటంటే ఇది మొత్తము నిజంగా యువత ఇమీడియట్ గా అట్రాక్ట్ అయ్యారా లేదా. ఎందుకంటే ఇప్పుడు కొత్త ఫీచర్ ఎలా వచ్చిందంటే ఎవరైతే యువత జాయిన్ అవుతారో సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళ జియో లొకేషన్ కూడా, ఆ డీటెయిల్స్ కూడా తెలుస్తూ ఉంటుందండి. సో దీని మీద భిన్న అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. కొంతమంది మన భారతదేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు, మిగతా దేశాల నుంచి కూడా చాలా మంది అవుతున్నారు ఇలా అంటున్నారు. సరే, అది ఏ విషయం ఎక్కడ పక్కన పెట్టినప్పటికీ కూడా అది రుజువైందా సార్? పాకిస్తాన్ యూతే దీనికి ఫాలో కొట్టారు అని చెప్పేసి చర్చ వినిపిస్తుంది. నిజమేనంటారు అది? అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, ఎవరు చెప్పలేరు. దాని మీద దర్యాప్తు సంస్థలు ఇంకా చూస్తున్నాయి. కాబట్టి మనం ఒకవేళ నిజమే అయింది అనుకోండి, సో ఈ ఇష్యూ పెద్దది కాదు. కానీ అబద్ధం అయితే ఏంటి, నిజంగానే యువత దానికి అట్రాక్ట్ అయ్యారంటే ఎందుకు అట్రాక్ట్ అయ్యారు అన్న అంశం కూడా మనం చూసుకోవాలి. సో ఒకవేళ లేదు, ఈ బాట్లు లేకపోతే పాకిస్తాన్, తుర్కీ ఈ కంట్రీల నుంచి అయ్యారు అంటే దర్యాప్తు సంస్థలు చూస్తారు ఏంటి, ఎంతవరకు, ఎలా వచ్చింది వీళ్ళకి ఫండింగ్, వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు అవన్నీ. కానీ నిజంగా జెన్యూన్ గా అయ్యారు అనుకోండి, అప్పుడు మనం ఆలోచించాల్సిన అంశాలు ఏంటంటే అసలు ఎందుకు అట్రాక్ట్ అయ్యారు అన్నది మనం చూసుకోవాలి. అంటే ఈ అంశాలు మనం చూసుకుంటే వీళ్ళది ఏముంది, వీళ్ళ అజెండా ఏంటి. ఫస్ట్ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ నీట్ ఎగ్జామ్ వీటిలలో మాత్రం జరిగిన దానికి మేము ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి అంటే, ఈ నీట్ పేపర్ లీక్ అనేది పెద్ద సమస్య. కొన్ని లక్షల మంది స్టూడెంట్లు ప్రిపేర్ అవుతున్నారు. సో అందు గురించి డెఫినెట్లీ మనకి జనరల్ పబ్లిక్ కి అపీల్ అవుతున్న ఇష్యూ ఒకటి. అలాగే కాంగ్రెస్ హయామన ఏంటంటే ఉన్నత పదవులు అంటే ఇండిపెండెంట్ బాడీస్, ఎలక్షన్ కమిషనర్స్ లేకపోతే చీఫ్ జస్టిస్, ఇటువంటి వాళ్ళకి వాళ్ళ పదవీ కాలం అయిపోయిన తర్వాత వాళ్ళకి రాజ్యసభ సీట్ ఇవ్వకూడదు. ఇది కూడా ఒక జెన్యూన్ కాజే. సో అలా కొన్ని వాళ్ళ అంశాలు ఉన్నాయన్నమాట. సో ఈ అంశాలు ఏంటంటే పబ్లిక్ కి చాలా అపీల్ అవుతున్న అంశాలను వాళ్ళు తీసుకొచ్చారు. సో అందు గురించి ఏంటంటే డీప్ స్టేట్, ఇప్పుడు ఒకవేళ డీప్ స్టేటే అంటున్నారు, డీప్ స్టేట్ అవన్నీ వాస్తవాలను సార్ మీరు అగ్రీ చేస్తారు కదా? ఇప్పుడు ఏవైతే పాయింట్లు చెప్పారో, ఇప్పుడు మీరు ఏదైతే పాయింట్లు అన్నారో, కాంగ్రెస్ జనతా పార్టీ ఇది వాళ్ళకి రాజ్యసభ ఇవ్వటం కావచ్చు, రిటైర్ అయినటువంటి న్యాయమూర్తులకి, ఇప్పుడు అది డెఫినెట్లీ ఒక సామాన్యుడిగా
ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే అండి. మీరు ఒప్పుకోరా దానికి? ఒప్పుకుంటాం, ఒప్పుకుంటాం, కరెక్టే. అదే ఇప్పుడు ఒక పదవిలో ఉండేవాళ్ళు, నేను ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా చేసింది కాబట్టి బీజేపీ కూడా ఇప్పుడు ఎన్డీఏ ఇలా చేయాలని అనట్లేదు నేను. వాళ్ళు అప్పుడు చేసింది తప్పే, వీళ్ళు ఒకవేళ నిజంగా అలా చేస్తుంటే కూడా తప్పే అంటున్నాం. సో అందు ఉమ్, గురించి అఫ్ కోర్స్ కాన్స్టిట్యూషన్ పరంగా ఒకవేళ ఇలా రెస్ట్రిక్షన్ ఏం లేదు కాబట్టి మేము చేస్తున్నాం అన్నప్పటికీ కొన్ని ఎథికల్లీ అది కరెక్టా రైటా రాంగ్ అనేది ప్రతి పార్టీలు చూసుకోవాలి. ఇప్పుడు ఆ పార్టీలు కూడా ఆ రైట్ రాంగ్ ఎథిక్స్ లేనప్పుడు దాన్ని మన కాన్స్టిట్యూషన్ లో ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో ఉమ్, ఈ అంశాలు డెఫినెట్లీ పబ్లిక్ కి అపీల్ అవుతాయి. అలాగే వాళ్ళ ఇంకో అంశం ఏం చేశారంటే, ఎవరైతే పార్టీలు ఫిరాయిస్తారో ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు ఈ యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉందో అది కాకుండా వాళ్ళు అసలు 20 ఏళ్ళు ఎలక్షన్లో లేకుండా వాళ్ళని బ్యాన్ చేయాలి అని చెప్తున్నారు. ఉమ్, అది కూడా నైతికంగా రైటే. అది నిజంగా ఒక పార్టీ సింబల్ మీద మీరు ఎలక్ట్ అయిన తర్వాత వేరే పార్టీలో జాయిన్ అయిపోవడం ఏంటండి? ఏదో మీకు క్లాజులు మేము చూసాం, మనం స్టేట్స్ లో కూడా మనకి ఏపీలో చూసాము, తెలంగాణలో చూసాము, కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో చూసాము. సో అట్లీస్ట్ వాళ్ళు ఆ పదవికి రిజైన్ చేసేసి మళ్ళీ బైపోల్లో కంటెస్ట్ చేయాలి, అంతేగాని ఏదో పార్టీలు మారిపోవడం ఫిరాయింపులు ఏదైతే ఉందో ఇది కూడా ఒక జెన్యున్ ఇష్యూ. అంటే ఉమ్, మీరు చూసుకుంటే అండి, మొత్తం ప్రపంచంలో కూడా డీప్ స్టేట్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, నిజంగా ఏదైనా జెన్యున్ ఇష్యూ ఉంటే చిన్న ఇష్యూ అయినా సరే దాన్ని పెద్దగా చూపించి అక్కడుండే గవర్నమెంట్ కి ఎగెన్స్ట్ గా ఒక ఉద్యమం లాగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందండి. సో బంగ్లాదేశ్ లో అదే జరిగింది, ఎందుకంటే కరప్షన్. ఈవెన్ పాకిస్తాన్ లో కూడా అలాగే జరిగింది. అంటే ఇష్యూ ఎంతో అంత ఉంది, దాన్ని పెద్దగా చూపించడము సోషల్ మీడియా మాధ్యమము లేకపోతే ఇంకేదైనా మాధ్యమం నుంచి కూడా చేయడము. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పుట్టింది అలాగే, ఎందుకంటే యూపీఏ హయాంలో జరిగిన కరప్షన్లని ఉన్నది ఇంకా ఎక్కువ చేశారు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ అలా వచ్చింది. సో అందు గురించి ఈ కాక్రోచ్ పార్టీ వీళ్ళు రిజిస్టర్డ్ పార్టీ కాకపోయినప్పటికీ కూడా, కానీ యువత లేకపోతే ఇంకెవరైనా సరే ఉమ్, బాట్లో ఎవరైనా అట్రాక్ట్ అవుతున్నారంటే వాళ్ళు తీసుకొచ్చిన ఇష్యూల గురించి అండి. అయితే ఉమ్. దీనికి అంటే సార్, ఇక్కడ ప్రభుత్వాల తప్పిదం కూడా చాలా స్పష్టంగా ఉంది. సో దాని పట్ల యువత ఆగ్రహం కూడా తీవ్ర స్థాయిలో ఉంది అని ఒక అర్థం పట్టేలా ఉంది కదా. డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఎంతో అంత సమస్యలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నాయి, రిసెషన్ రాబోతోంది. అది ఇక్కడే కాదు, ప్రపంచ వ్యాప్తంగా మొత్తం చదువుకున్న వాళ్ళకి అన్ని ఉద్యోగాలు వస్తున్నాయా, రావట్లేదా? సో ఒకవేళ ఉద్యోగాలు రాకపోతే యువత ఏం చేస్తున్నారు? కొంతమంది రోడ్ల మీదకి వస్తున్నారు, కొంతమంది ఏంటంటే ఎంతో అంత కష్టపడి చదివించారు మా తల్లిదండ్రులు కాబట్టి ఏదో ఒక క్యాబ్ డ్రైవర్ గానో లేకపోతే ఈ స్విగ్గీ లేకపోతే ఇటువంటి డెలివరీ బాయ్స్ గానో ఎంతో అంత అంటే వాళ్ళు కష్టపడుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఫ్రీబీ కల్చర్లు ఇవన్నీ వచ్చేసాయో ఆ, రాష్ట్రాలకు కానీ దేశంలో కానీ ఉండే డబ్బులన్నీ వాటికే వెళ్ళిపోతున్నాయి, ఉచిత తైలాలకే. అటువంటప్పుడు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇండస్ట్రీలు సెటప్ చేసి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితుల్లో గవర్నమెంట్ లేదు. సో గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది ఇంకా తగ్గిపోతూ ఉంటాయి, అదొక కలగా మనం అనుకోవచ్చు. కానీ మనం ఏం చేయొచ్చు అంటే, నేను అనుకోవడము గవర్నమెంట్ కూడా కొన్ని పథకాలు తీసుకొచ్చింది, ఇంటర్న్షిప్ ఇవ్వడము లేకపోతే యువతకి కొంచెం బిజినెస్ ఏదైనా ఉంటే కొంచెం ఏదైనా సపోర్ట్ చేయడము. కానీ సొంతగా మనకి ఉద్యోగాలు రావాలి అంటే అవి తగ్గిపోతూ ఉన్నాయి. అది ఇక్కడే సమస్య, భారత్లోనే కాదు యావత్ ప్రపంచంలో కూడా ఏ పుణ్యమా అని ఉద్యోగాలన్నీ తగ్గిపోతున్నాయి. కాబట్టి మనం ఇంకా యువతకి ఆపర్చునిటీస్ ఎలా క్రియేట్ చేయాలి, ఎందుకంటే ఏఐ కొట్టలేని జాబ్స్ చాలా ఉన్నాయి. ఓకే, ఉమ్, సో అటువంటి జాబ్స్ లో మనం ఎలా తీసుకెళ్ళాలి యువతకి, వాళ్ళకి ఎలా శిక్షణ ఇవ్వాలి, వాళ్ళకి ఇంకా ఎలాగ లోన్లో లేకపోతే ఇంకేదో విధంగా మనం ఎలా సపోర్ట్ చేయాలి అది కూడా చూడాలి. ఉమ్, ఇంకొన్ని చూసుకుంటే ఏంటంటే, కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విపరీతంగా పెరిగిపోతోంది. సో మరి ఎవరైనా మంచి చదువుకోవాలి అంటే ఇప్పుడు అందరికీ పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లు వాటిలో వెళ్ళే చదువుకునే స్తోమత ఉండదు. అటువంటప్పుడు మంచి లైబ్రరీలు లేకపోతే వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు ఇవి అందుబాటులో ఉండేటట్టు చేయాల్సిన అవసరము గవర్నమెంట్ మీద చాలా ఉందండి.
ఈ ఓకే. ప్రెషర్ గవర్నమెంట్ మీద డెఫినెట్లీ ఉంటుంది. ఎస్ ఎస్ డెఫినెట్ గా ఇది అన్ని ఈ కాక్రోచ్ జనతా పార్టీ వస్తున్న ఫాలోవర్ చూస్తుంటే అన్ని రాజకీయ పార్టీలకు అన్ని ప్రభుత్వాలకు కూడా ఒక హెచ్చరిక లాంటిది అనుకోవాలి ఫైనల్ గా. ఏ సార్? డెఫినెట్లీ అండి. ఇది ఆ, ప్రతి ఒక్క గవర్నమెంట్ కానీ అందరికీ ఇది ఒక హెచ్చరికనే. కానీ మనం చూసుకుంటే ఏంటంటే గత 10-12 సంవత్సరాల్లో ఇటువంటి ఉద్యమాలు చాలా వచ్చాయి. ఏదో ఒక విధంగా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. సో మనం చూసుకుంటే చాలా ఉద్యమాలు వచ్చాయి. అయితే గవర్నమెంట్ ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది, దాని నుంచి ఏం గుణపాఠాలు నేర్చుకుంటుంది. సో ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్ రన్ చేస్తున్నారంటే తప్పిదాలు అవుతూ ఉంటాయి, తెలిసో తెలియకో తప్పిదాలు అవుతుంది. సో తప్పు జరిగినప్పుడు తప్పు జరిగింది అని తెలుసుకుని దాన్ని కరెక్టివ్ స్టెప్స్ తీసుకుంటే జనాల్లో ఆ వ్యతిరేకత, ఆగ్రహం తగ్గుతుంది. కాబట్టి సో డెఫినెట్లీ ఆ గవర్నమెంట్ ఆ కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి. అంతేగాని డినయల్ మోడ్ లో ఉండకూడదు. లేదు ఏం కాదు, మనంతా పక్కాగా ఉంది, చాలా బాగుంది, బ్రహ్మాండంగా చేశామంటే అది కుదరదు. అది మనం లీడర్లు వాళ్ళందరూ ఈ సోషల్ మీడియాలో పిక్చర్లు, ఫోటోలు పెట్టుకోకుండా ఆన్ ద గ్రౌండ్ ఉండి చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకుని యువతతో కలిసి వాళ్ళకు ఉండే సమస్యలు ఏంటి తెలుసుకుని 10 సమస్యలు తీసుకొస్తే అట్లీస్ట్ 2-3 చేస్తే వాళ్ళ సమస్యలు తీరిస్తే వాళ్ళకి యువత మీదకి నమ్మకం కుదురుతుంది. లేకపోతే ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు లేరు అని వాళ్ళు ఇంకా తప్పుదారులు పడతారు. సో అలా పట్టకుండా డెఫినెట్లీ ఇది ఒక ఒక ఏంటంటే ఆ, కను ఈ కనువిప్పుగా చూసుకుని దానికి ఎస్ తగ్గట్టు చర్యలు తీసుకోవడం అవసరం చాలా ఉందండి. రైట్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, నమస్తే.